హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మామూలు బంగాళదుంపలతో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా బంగాళదుంపల్ని ఈ విధంగా పీల్ అనేది తీసుకోండి. నేను 3 బంగాళదుంపలు అనేవి తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసిన తర్వాత స్లైసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోండి. అలా అయితే మనకి ఫ్రెంచ్ ఫ్రై అనేది బాగుంటుంది. ముక్కలన్నీ ఈవెన్గా ఉండాలండి. అలా అయితేనే మనకి వేగేటప్పుడు సమానంగా వేగుతాయి. లేదంటే ఒకటి వేగుతుంది, ఒకటి వేగకుండా అలా ఉండిపోతుంది. అలా కాకుండా ముక్కలు అనేవి ఈవెన్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు బాగుంటుంది. ఇలా మనం బంగాళదుంపల్ని ఎన్నైతే తీసుకుంటామో అన్నీ కట్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడగండి. అప్పుడు బంగాళదుంపల్లో పిండిలా ఉంటుంది కదండి, అదంతా పోతుందండి. తర్వాత ఇలా తెల్ల నీరు వచ్చే వరకు శుభ్రంగా కడగండి. తర్వాత ఐస్ ముక్కల్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అవి కరిగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక్క 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టండి. మొత్తానికి 20 నిమిషాలు అనేది నేను అలా ఉంచానండి. 10 నిమిషాలు ఐస్ ముక్కలు వేసి ఉంచాను. తర్వాత 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. తర్వాత తీసిన తర్వాత ఒక క్లాత్ పైన ఇలా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత పైన టిష్యూ పేపర్తో కానీ మామూలు క్లాత్తో కానీ పెట్టి తడేమి లేకుండా శుభ్రంగా తుడవండి. అలా అయితే మనకి వేయించుకునేటప్పుడు బాగా వస్తాయండి. ఇంట్లో కూలింగ్ వాటర్ ఉంటే కూలింగ్ వాటర్లో వేసుకునైనా పెట్టుకోవచ్చు అండి డీప్లో, లేదంటే ఐస్ ముక్కలు వేసుకునైనా పెట్టుకోవచ్చు. కూలింగ్ వాటర్ వేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే ఇవి తినేటప్పుడు చప్పగా లేకుండా బాగుంటాయండి. ఇలా శుభ్రంగా తుడిచిన తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని వేడి చేసుకోండి. వేడి అనేది బాగా వేడెక్కాలండి. ఆయిల్ అనేది మనం ఇందులో వేసిన వెంటనే బాగా మరిగేటట్టు ఉండాలి, అంటే టూ హాట్గా ఉండాలండి ఆయిల్ అనేది. అలా అయితేనే మనకి ఫ్రెంచ్ ఫ్రై అనేది బాగా వస్తుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మనకి ముక్కకు తగలకుండా పలచగా వేసుకోండి ప్లేట్లో. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫ్రై అనేది చేసుకోవాలండి. తర్వాత మిగిలి ఉన్న ఈ బంగాళదుంప ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రెంచ్ ఫ్రై అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇది సాంబార్లోకైనా పులుసులోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి. మామూలుగా పిల్లలు అయితే ఒత్తినే తినేయచ్చు కూడా, అంత బాగుంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి ఇప్పుడు చల్లారినాయండి. చల్లారిన తర్వాత మళ్ళీ ఫ్రై అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుని ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని మళ్ళీ డీప్ ఫ్రై అనేది చేసుకుంటున్నానండి. మామూలుగా అయితే ఫ్రెంచ్ ఫ్రై చేసుకునే బంగాళదుంపలు వేరుగా ఉంటాయండి. అలా కాకుండా మామూలు బంగాళదుంపలతో కూడా ఫ్రెంచ్ ఫ్రై అనేది చాలా బాగా చేసుకోవచ్చండి. ఇలా కనుక మీరు చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇవి చూస్తుంటేనే తెలుస్తుంది కదా, టేస్ట్ అనేది కూడా చాలా బాగుందండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకుని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఇవి బాగా కలుపుకుని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినచ్చు. పిల్లలు భలే ఇష్టంగా తినేస్తారండి. స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది. చూడండి కరకరలాడితే చాలా బాగా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.